యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో తన సినిమాలలో నటించడమే కాకుండా ఇతర హీరోల సినిమాలకు కూడా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఆ చిత్రాల నుండి విడుదలయ్యే టీజర్ ట్రైలర్లకు వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాకుండా కొన్ని సినిమాలలో విలన్గా కూడా నటిస్తూ ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు యంగ్ టైగర్. రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర్ సినిమా చేశాడు. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సైలెంట్గా 500 కోట్ల క్లబ్లో చేరిపోయి ఎన్టీఆర్కి కాస్త ఉపశమనం అయితే ఇచ్చింది. ఎన్టీఆర్ బాలీవుడ్లో వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్తో పోటీ పడడానికి విలన్గా నటిస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ కూడా ఆయన కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం రెస్ట్ మోడ్లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు చావా సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఫిబ్రవరి 14వ తేదీన బాలీవుడ్లో విడుదలైన ఈ సినిమా రష్మిక మందన్న ఇందులో ఏస్ భాయ్ క్యారెక్టర్లో సంభాజీ మహారాజ్ భారీగా నటించింది. లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ కథ మొదట మహేష్ బాబు వద్దకు వెళ్ళింది. ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇంతకుముందు ఈ విషయాన్ని కూడా మహేష్ బాబు గారు ధృవీకరించారు. ఆ తర్వాత ఈ సినిమా విక్కీ కౌశల్ వరకు చేరడంతో ఆయన సంభాజీ మహారాజ్ పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు. ఈ మధ్య ఆయన పాత్రకు సంబంధించిన మేకోవర్ వీడియో కూడా విడుదల చేశారు. పాత్ర కోసం విక్కీ ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఈ పాత్ర కోసం దాదాపు 100 కిలోల బరువు పెరిగిన విక్కీ కౌశల్ కత్తిసాము కూడా నేర్చుకున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం వైరల్గా మారింది. అదేంటంటే ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో మాత్రమే కాదు, తమిళ, కన్నడ, మలయాళంలో కూడా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే విక్కీ కౌశల్ పాత్రకి తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ అందించబోతున్నారని ఒక సమాచారం అయితే వచ్చింది. ఒకవేళ ఇదే గనక నిజమైతే థియేటర్లు తగలబడిపోతాయని ఆడియన్స్ కామెంట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ మేనేజర్ నుండి అయితే ఈ సమాచారం అయితే వచ్చింది. ఇక దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మొన్న లాంఛనంగా హైదరాబాద్లో షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఎన్టీఆర్ లేకుండానే దాదాపు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ ప్రారంభించారు ప్రశాంత్ నీల్. మార్చి నుండి ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే అటు ప్రశాంత్ నీల్ మూవీపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఇలా యంగ్ హీరోలకి అన్ని విధాలుగా సహాయం చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని మన ఫిల్మ్ నగర్ బోగట్టా ఛానల్ ద్వారా మనం కోరుకుందాం.